రఘురామకృష్ణరాజుని కొట్టారా కొట్టలేదంటే కొట్టకుండా ఆయన నాటకం ఆడాడు. అప్పుడు కోర్టు దాకా వచ్చినప్పుడు దాకా బాగానే ఉన్నాడు. ఆ తర్వాత హైకోర్టులో బెయిల్ రాదని తెలిసిన తర్వాత అప్పుడు తను కొట్టారని డ్రామా ఆడారన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదించింది. ఆయనకి మరి కాలుకి సంబంధించి ఒక ఏది దాన్ని ఏమంటారు ఎయిర్ క్రాక్ వచ్చిందని ఉన్నది. అంటే అది ఆయనే కాల్ని గతంలో ప్రాబ్లం వచ్చింది దాన్నే పెట్టుకుని చేసుకొచ్చారు. వాళ్ళంటే లేదు కొట్టారు, కొట్టకుండా అబద్ధం చెప్పాల్సిన కర్మ నాకేంటి అంటూ రఘురామకృష్ణరాజు వాదిస్తూ వచ్చారు. ఆ తర్వాతన ప్రభుత్వం మారిన తర్వాతన రఘురామకృష్ణరాజు అప్పట్లో కోర్టులో ముందు దాని మీద విచారించాలి అని వేసినటువంటి పిటిషన్ తర్వాత విత్డ్రా చేసుకోవడం, దాంతో అదిగో చూసారా ఇట్లాంటిదే అని అప్పుడు వైసీపీ మాట్లాడుకోవచ్చు. కానీ తనని కొట్టారు అన్నటువంటిది నిరూపించడానికి ప్రభుత్వం మారాలనుకున్నటువంటి రఘురామకృష్ణరాజు ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రభుత్వంలో మంత్రి పదవి కానీ లేకపోతే డిప్యూటీ స్పీకర్ కానీ ఆశించారు కానీ రాకపోయినా ఈ కేసు సంగతి తేల్చాల్సిందేనని ఆయన కోరడం, ప్రభుత్వం కూడా దానికి ఇనిషియేటివ్ తీసుకున్నట్టుంది. అందులో భాగంగా రఘురామకృష్ణరాజు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా విచారించినప్పుడు మరి ఆధారాలు ఎవరు చెప్తారు, సాక్ష్యాలు ఎవరు చెప్తారు, అక్కడ కొట్టారా లేదా అన్నదంటే పోలీసులే చెప్పాలి. ఇప్పుడు పోలీసుల్లోనే ఆ రోజున డ్యూటీలో ఉన్నటువంటి పోలీసులు ఇప్పుడు ఒప్పుకున్నారు కొట్టినటువంటి సంఘటనకు సంబంధించి అన్నటువంటిది ఇక్కడ సంచలనాత్మకమైనటువంటి అంశం. ఇది రాబోయేటటువంటి రోజుల్లో కీలకం కాబోతుంది. వైకాపా ప్రభుత్వ హయాంలో మాజీ ఎంపీ ఉండి నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును పోలీస్ కస్టడీలో చిత్రహింసకు గురి చేసిన కేసులో నాటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ అడ్డంగా బుక్ అయ్యారంటూ ఈనాడు ఒక ఐటెం రాసుకొచ్చింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రఘురామను కొడుతూ వీడియో కాల్లో సిఐడి బాస్కు చూపించామని అప్పట్లో విధులు నిర్వర్తించినటువంటి సిఐఎస్ఐ సిబ్బంది పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అయితే కొట్టడం అంటే అలా కాదంటూ కాల్ కట్ చేసి ఆయన తన సిబ్బందితో నేరుగా రఘురామన్ నిర్బంధించిన గదిలోకి వచ్చి దగ్గరుండి కొట్టించారని వాళ్ళు తెలిపారు. దీనికి సంబంధించి గుంటూరు పోలీసులు పక్కాగా సాక్ష్యాధారాలు సేకరించారు. సిఐడి చీఫ్ సెల్ ఫోన్ లొకేషన్ కూడా తీసుకున్నారు. కేసు దర్యాప్తు కొలిక్కి తెచ్చారు. సీఎం జగన్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను సిఐడి పోలీసులు తన మీద రాజద్రోహం కేసు పెట్టి 2021 మే 14 తను అరెస్ట్ చేసి గుంటూరులోని సిఐడి కార్యాలయానికి తరలించి హత్యాయత్నం చేశారు. రఘురామకృష్ణరాజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు. జూలై 11 గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం జగన్, అప్పటి సిఐడి విభాగాధిపతి సునీల్ కుమార్, నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు, దర్యాప్తు అధికారి విజయపాల్, అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతిని నిందితులుగా చేర్చి వాళ్ళ మీద హత్యాయత్నం కేసులు నమోదు చేసి విచారణ చేయాలని ఆ ఫిర్యాదులో గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ని మాజీ ఎంపీ కోరారు. ఈ మేరకు ఏఎస్పీని దర్యాప్తు అధికారిగా నియమించారు. విచారణలో భాగంగా పోలీసులు పలువురిని విచారించగా సంచలన విషయాలు బయటకు వచ్చినాయి. రఘురామను పోలీస్ కస్టడీలో కొట్టారని కొందరు సిఐడి పోలీసులు చెప్పగా ఆయన శరీరంపై గాయాలు ఉన్నాయని కొందరు జీజీహెచ్ వైద్యులు వాంగ్మూలాలు ఇచ్చినట్టు తెలిసింది. దీంతో నాటి పాలకుల మేరకు గట్టిగా ఉచ్చు బిగుస్తోంది. రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసిన రోజు రాత్రి ముఖం కనిపించకుండా రుమాలు కర్చీఫ్ కట్టుకున్న 4 వ్యక్తులు వెంట తీసుకుని సిఐడి బాస్ కార్యాలయానికి వచ్చారని అక్కడ విధుల్లో ఉన్న సెంట్రీ వాంగ్మూలం ఇచ్చారు. మాజీ ఎంపీని హైదరాబాద్ నుంచి గుంటూరు సిఐడి కార్యాలయానికి తరలించినప్పుడు విధుల్లో ఉన్న సెంట్రీ అన్ని వివరాలు నమోదు చేశారా లేదా అని పోలీసులు విచారించారు. జనరల్ డైరీని పరిశీలించడంతో పాటు అప్పుడు విధుల్లో ఉన్న సెంట్రీ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. సెంట్రీ ఇచ్చిన సమాచారం ఆధారంగా గుంటూరు సిఐడి కార్యాలయంలో ఆ రోజు రాత్రి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ఉన్నారా లేదా అన్న విషయమై పోలీసులు దృష్టి పెట్టారు. ఆయన కాల్ డేటా సేకరించి సాంకేతిక ఆధారాలతో ధృవీకరించుకున్నారు. విధుల్లో ఉన్న 4 సిఐలు, 3 ఎస్ఐలు, కొందరు సిబ్బందిని పిలిపించి వాళ్ళ నుంచి వాంగ్మూలాలు తీసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొట్టామని వాళ్ళు కూడా స్పష్టం చేశారు. ఆ తర్వాత సిఐడి బాస్ నేరుగా ముసుగులేసుకున్న కొందరితో వచ్చి రఘురామను కొట్టారని అందులో వివరించారు. రఘురామకృష్ణరాజును కస్టడీలోకి తీసుకున్న సమయంలో దర్యాప్తు అధికారిగా గుంటూరు సిఐడి ఏఎస్పీ విజయపాల్ ప్రస్తుత రిటైర్డ్ వ్యవహరించారు. కస్టడీలో ఏం జరిగినా అందుకు దర్యాప్తు అధికారి బాధ్యత వహించాలి. రఘురామకు రక్తగాయాలయ్యని వైద్యులు వాంగ్మూలం ఇవ్వడంతో పాటు సిఐడి చీఫ్ వచ్చారని సెంట్రీ ఇచ్చిన స్టేట్మెంట్లు ఈ కేసులో కీలకంగా మారినాయి. ఈ క్రమంలోని కొద్ది రోజుల నుంచి విజయపాల్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఆయన ఇంటికి నోటీసులు పంపి విచారణకు హాజరు కావాలని కోరినా ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయన దొరికితే తమ బండారాలను బయటపడతాయన్న ఉద్దేశంతో నాటి పోలీసు ఉన్నతాధికారులే ఆయన దాచిపెట్టారని అనుమానిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లు వాడితే లొకేషన్ ద్వారా పట్టుకుంటారన్న ఉద్దేశంతో కీప్యాడ్ ఫోన్ వినియోగిస్తూ తప్పించి తిరుగుతున్నారని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. రఘురామన్ చిత్రహింసలకు గురి చేసిన అప్పట్లో విజయపాల్ నోరు మెదపకపోవడంతో అందుకు నజరానాగా ఉద్యోగ విరమణ చేసేందుకు కొద్ది రోజుల ముందే ఏఎస్పీగా ఉద్యోగోన్నతి కల్పించారని, పదవి విరమణ తర్వాత కూడా ఆయన ఓఎస్టీగా విధులకు తీసుకున్నారని పోలీసులు గుర్తు చేస్తున్నారు. రఘురామకు తొలుత గుంటూరు బోధనాసుపత్రి జీజీహెచ్ జనరల్ మెడిసిన్, ఎముకలు, కీళ్లు, గుండె విభాగానికి చెందిన వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వాళ్ళలో కొందరు గాయాలున్నాయని చెప్పగా తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి తప్పుడు నివేదికలు తయారు చేయించారు. ఆయనకు ఎలాంటి గాయాలు లేవని జీజీహెచ్ సూపరింటెండెంట్ నీలం ప్రభావతి హైకోర్టుకు నివేదించారు. ప్రభుత్వ పెద్దల నుంచి కింది స్థాయి దాకా అందరూ కూడబలుక్కుని చిత్రహింసలకు గురి చేయడంతో గతంలో ఈ దారుణాలు ఏవి బయటికి రాలేదు. ఆయన శరీరం మీద రక్తగాయాలు ఉన్నాయని హైదరాబాద్లోని సైనిక ఆసుపత్రి గతంలో నివేదిక ఇచ్చింది. తాజా విచారణలో భాగంగా కొందరు వైద్యులు అప్పట్లో రఘురామ శరీరంపై గాయాలు ఉన్నాయని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో నిర్ధారించారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.